నాయుడు బూట్లు తోడు మీ పని. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నాగేంద్ర గారు వీధి కుక్క నాగేందర్ నువ్వు వీధి కుక్క ఏం మాట్లాడతావు? సిగ్గుసరం లేదు నీకు, సిగ్గుసరం లేదు. మనిషి పడకబట్టావా? నీకు 100 సార్లు చెప్పారు. మీ పవన్ కళ్యాణ్ గారిని కొట్టాలి. నీకు నువ్వు మనిషి అయితే నువ్వు మనిషి సీట్లు తీసుకుంటావు. అనవసరంగా మీ పార్టీ ఎందుకు అట్లా వచ్చిందంటే పోరంబోకులు మిమ్మల్ని అలగా అన్నాడు. వెళ్ళి ముందు బాలకృష్ణ కొట్టండి. మీరు మగాళ్ళు అయితే సిగ్గు లేకుండా అలగా అంటే వెళ్ళి సంకరెక్కారు కదా. ఏం మాట్లాడుతున్నావు? అలాగా అంటే సిగ్గులేదు. అలాగా మీ పార్టీని అలగా పార్టీ అన్నాడు. అది మీ బతుకు. ఏం మాట్లాడుతున్నావు? అది మీ బతుకు. వెళ్ళి బాలకృష్ణ చెప్తా కొట్టండి. ఎవరు అలాగా అంటే ఎవరు అదే ఎవరు ఆడింగాడు ఎవరు లోఫరో మీ బతుకులేంటో. మీ బతుకులు ఆల్రెడీ పెట్టారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. డిస్కషన్ లో చేయండి. పబ్లిక్ కాల్స్ కూడా వస్తుంది కాబట్టి దాని మీద మాట్లాడండి. అరే గిరి అంటే చెప్పండి. ఏం మాడతారు? జరిగేది లేదు, వాళ్ళకం లేదు. ఇదేమైనా అలా ఛానల్ ఆయన సిగ్గు లేకుండా వెళ్ళడానికి. నాగేంద్ర గారు ప్లీజ్ మీరు ఆగండి సార్. మీరు మీ జనసేన వినిపిస్తా. ఆగండి. మీరు పెద్ద మనిషి అయితే పక్కన నేను మాట్లాడేటప్పుడు పిచ్చి కుక్క అని అడ్రస్ చెప్పినప్పుడు ఆపానాలి సార్. ఆపుతున్నాను కదా సార్. అడగండి. నేను అరుస్తున్నాను. ఏమండి అందరూ నాగేంద్ర గారు ఇది ముఖ్యమైన అంశం. ప్రజలకు మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే ఇవ్వాలి. దయచేసి ఆ వదిలేయండి, ముందుకు వెళ్ళండి. మీరు అట్లా అనుకున్నప్పుడు నేను కూడా మీతో ఏకీభవిస్తాను. ఓకే ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు ఖండించాలి. మీరు సరే ఖండించేవండి బాబు. ఖండించో అరుస్తున్నాం. మాకు రిజిస్టర్ అవ్వట్లేదేమో. మీకు ఎవరు ఖండించట్లేదు. మా గొంతులు పోయేలా ఖండిస్తున్నాం. ఓకే ఓకే పాయింట్ లోకి రండి. వదిలేయండి. ముఖ్యమంత్రి గారు అన్నది మీరు విరమించుకోండి. మీరు పవన్ కళ్యాణ్ అన్నది మీరు విరమించుకోండి. రైట్ ఓకే. ఒక నిమిషం ఇస్తాను ఉండండి. ఆయన జూమ్ లో ఉన్నారు కదా. నాగేంద్ర గారు జూమ్ లో ఉన్నారని ఒక ఎక్స్క్యూజ్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఎక్కడో మెయింటైన్ చేయండి నాగేంద్ర గారు. మీరు మంచి సబ్జెక్ట్ చెప్పబోతున్నారు. సబ్జెక్ట్ కంటిన్యూ చేయండి. వెళ్ళండి. మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే. మీకు డైవర్ట్ చేస్తారేమో. డైవర్ట్ అవ్వకండి. సబ్జెక్ట్ మీదే మాట్లాడండి. మంచి అవకాశం ఇచ్చారు మీకు ఈ ప్లాట్ఫామ్ లో. అందరూ ఉన్నారు. నేను చాలా నిబద్ధతగా చాలా గౌరవంగా మాట్లాడుతున్నా. గుడ్. నన్ను 10 తిట్టండి. ఇప్పుడే ఎవడో మెసేజ్ వదిలేయండి సార్. నేను చెప్పేది నన్ను 10 తిట్టండి పడతా. నా నాయకుడిని ఒకటన్నా 100 అంట. మీ అధినాయకుడు అంటే అయిపోయింది కదా. ఆ నాయకుడు కూడా మీరు అనొద్దు. ఆ నాయకుడు కూడా అనొద్దు. నేను అనను. ఓకే రండి. పాయింట్ లోకి రండి. సరే ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే ఆయన చంద్రు శ్రీనివాస్ గారు కోవట్ట ఎక్కడ లేని ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నారు. ఆయన మెగా ఫ్యామిలీ అని. ఆయన మేము పోవట్ట అన్నాము. నేను అన్ని రాసుకున్నాను. నాకు ఒక 2 నిమిషాలు టైం అవుతుంది. రెండోది అసలు ఈ 24 సీట్లలో ఎలా కన్వర్ట్ అవుతుంది అని ప్రసాద్ సార్ చాలా ఇబ్బంది పడి ఆయన చెప్పాడు. నేను ఆయన చెప్తున్నా ఒక్క సీటు తీసుకోకుండా ఎలా కన్వర్ట్ అయింది 2014 ఒక సైడ్ రైట్ ఎలా కన్వర్ట్ అయింది? మీరు జనసేన పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జిబిషన్ మెటీరియల్ ఆ రోజు, ఒక క్యాంపెయినింగ్ మెటీరియల్ అంతే. అది పార్టీ విధానాలు. ఆయనతో పాటు ఆ రోజు ఉన్నది 151 మంది. నేను మళ్ళీ చెప్తా వాళ్ళు స్టూడియోలో స్టూడియో కాదు సార్. డెలిబరేషన్స్ పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ అనౌన్స్ చేసి కూర్చున్నారు అంతే. చేయలేదా ప్రచారానికి? ఈయన మరి వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడకూడదు. ప్రచారానికి తిరిగారు. ఏమి చేయలేదు చెప్పండి. లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు 2014 చేశారా లేదా? క్యాంపెయినర్ అంటే ఏంది? గెలుపుకి సూత్రధారి. అన్కండిషనల్ గా సీట్ ఆయన ఏమి చేయలేదంటారంటే
ప్రచారం చేశాడు. 2014 ప్రచారం ప్రచారం చేయబడ్డాడు, చేశాడు. సీఎం అయ్యాడు. అంతే. అనుభవం ఉన్న వ్యక్తి కావాలని కాదు, సీఎం అయ్యాడు. కాదు మీకు ఆ. మళ్ళీ మీకు చెప్తున్నా మరి ఆయన నరేంద్ర మోడీకి ప్రభావితమై ఆ. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీతో అనుసంధానించుకుని బీజేపీ దగ్గర నరేంద్ర మోడీ గారు టీడీపీతో అలైన్ అయ్యారు. అక్కడ ఆబ్లిగేషన్ తీసుకుంది పవన్ కళ్యాణ్. ప్లీజ్ అది క్లారిఫై చేసుకోండి సార్ 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసింది అన్కండిషనల్ గా పవన్ కళ్యాణ్. ఆ రోజు నరేంద్ర మీరు మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరే చూసుకోండి. మీ ఆలోచన అది. నా ఆలోచన కాదు. మీ ఆలోచన అది. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను నరేంద్ర మోడీ గారికి ప్రభావితమైన వ్యక్తిని అని చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదం. ఆ సబ్జెక్ట్ పరిమాణంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలైన మాట వాస్తవం, బీజేపీ తెలుగుదేశం తెలైనది. ఇప్పుడు ఏమైంది తెలుసా, రివర్స్. జనసేన టీడీపీ తెలైన అవుతుంది, బీజేపీ ఆబ్లిగేషన్ తీసుకుంటుంది. ఇది మీరు గమనించండి. ఈ ఆలోచన అది. ఈ ఆలోచన. అది నిశ్చితంగా గమనించండి సార్. ఓకే, ఓకే, ఓకే. మధ్యలో ఆగారు నాగేంద్ర బీజేపీ గారు. వద్దని చెప్తున్న దగ్గర తెలుగుదేశాన్ని తీసుకెళ్తుంది జనసేన. ఓకే, ఓకే. ఒప్పుకుంటారా పోనీ అట్లీస్ట్? ఆయన కంప్లీట్ చేయండి, ఆయన కంప్లీట్ మాట్లాడండి, చేయండి. చెప్తాను, స్టూడియోలో మీరు మొత్తం ఎంతసేపు చెప్తాను. మాట్లాడేది కానీ నాగేంద్ర గారు. సార్ అప్పటికి ప్రధానమంత్రి కాదు, ఒక రైట్ సైడ్, ఒక లెఫ్ట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు. రెండు పక్కల ఏ విధమైనటువంటి అంటే ఒక చిన్న పదవి ఆశించకుండా బేషరతుగా కేంద్రంలో పెద్ద ఆయన కావాలి, ఆయనకు ఓటేయండి అని చెప్పి, ఇలాగే రాష్ట్రంలో అనుభవజ్ఞుడైన